ఎగ్జామ్స్ సైన్స్కి సంబంధించి 100% ఫుల్ రియల్ పేపర్తో పాటుగా ఫుల్ ఆన్సర్ కీ పేపర్ అయితే పెడుతున్నాను. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియోకి 1200 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్. సో 1200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే మీకు నెక్స్ట్ సబ్జెక్ట్ పేపర్స్ కూడా తొందరగా మీకు అయితే పెట్టడం జరుగుతుంది. 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వకపోతే మాత్రం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానండి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే వెంటనే జాయిన్ అవ్వండి. సో మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో కూడా మీకు ఎఫ్ఏ నుంచి ఎస్ఏ ఎగ్జామ్స్ దాకా అన్ని రియల్ పేపర్స్ పెడతాం. ఇంకా ఇప్పుడు మీకు జరిగే సైన్స్ పేపర్ కూడా నేను నీట్గా పీడిఎఫ్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఆన్సర్స్ కి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి వెంటనే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక వీడియోలో చూసుకుంటే ఇది వచ్చేసరికి 100% సైన్స్కి సంబంధించి రియల్ పేపర్ అనమాట, 9th క్లాస్కి సంబంధించి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు గైస్, ముందే చెప్తున్నాను. అట్లీస్ట్ ఒక 3 minutes వరకు వీడియో చూడండి. సో ఆన్సర్కి పేపర్ అయితే మాత్రం మీకు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ మనకి 14 క్వశ్చన్, తర్వాత సెక్షన్ 4 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్ అన్నాడు. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ అన్ ఇంటర్నల్ చాయిస్. సో క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి రోమన్ అనమాట. సో ఇది ఈ సెక్షన్ వచ్చేసరికి మెయిన్ గైస్. సో ఇందులో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్లు అయితే చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా 17th క్వశ్చన్ బి. ఇక్కడతో మనకి ఫుల్ క్వశ్చన్ పేపర్ అయితే అయిపోయింది గైస్. సో ఇక్కడ నుంచి ఆన్సర్కి పేపర్ అయితే చూద్దాము. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి 9th క్లాస్ సైన్స్కి సంబంధించి ఎస్ఏ2 రియల్ పేపర్కి 100% ఆన్సర్కి 1 నుంచి 17 క్వశ్చన్ల దాకా 100% ఆన్సర్కి పేపర్ అయితే పెట్టాను. సో నీట్గా చెక్ చేసుకోండి, నేనైతే డీటెయిల్గా చెప్తాను. సో గైస్ ఇంకోటి ఏంటంటే 7th స్టూడెంట్స్ 8th స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కంగారు పడొద్దు, మన ఛానల్లో అయితే మీకు ఆల్రెడీ పేపర్స్ పెట్టడం జరిగింది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో 8th క్లాస్కి సంబంధించి ఆన్సర్కి పేపర్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అలాగే 7th స్టూడెంట్స్ మీకు ఏంటంటే ఇంకా మనకు అప్డేట్ రాలేదు గైస్. సో మనం అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో అప్డేట్ వచ్చిన ఏ టైం అయినా కానీ ఖచ్చితంగా మనమైతే పేపర్ అయితే అప్లోడ్ చేస్తాను, మీరు కంగారు పడద్దు. సో ఇక 9th స్టూడెంట్స్ ఈ యొక్క దీన్ని ఆన్సర్కి పేపర్ అయితే చెక్ చేయండి. ఇక్కడ చూడండి. సో మీకైతే డీటెయిల్గా ఇచ్చాను అనమాట, ఏది వదలలేదు. సో మీరు ఇప్పుడు నేను ఇచ్చిన ఆన్సర్స్ యాస్టీజ్గా రాసిన ఈజీగా మంచి స్కోర్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి నేనేంటంటే మనకి ఇప్పుడు పేపర్ ఇప్పుడే ఆన్సర్కి ప్రిపేర్ చేసాం కాబట్టి ఒకటి లేదా 2-3 క్వశ్చన్లు అటు ఇటు అవ్వచ్చు. సో ఏంటంటే ఆన్సర్లు అటు ఇటు అవ్వచ్చు అనమాట. సో అవైతే కొంచెం సర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 5th క్వశ్చన్కి అయితే ఇదనమాట ఆన్సర్. సో ఏ అయితే వస్తుందన్నమాట. తర్వాత 6th దానికి రైట్ ఎనీ 1 అప్లికేషన్ ఆఫ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అయితే అడిగాడు. సో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద ఏదో ఒక అప్లికేషన్ అయితే రాయమన్నాడు. మీరు ఒకటే రాయొద్దు, సో 1 నుంచి 2 రాయండి. ఏంటంటే నేను ఆన్సర్స్ అయితే మీకు ఏంటంటే షార్ట్ ఫామ్లో అయితే ఇచ్చాను అనమాట. మీరు దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. లేదు నేను ఇచ్చిందే రాస్తానన్నా కానీ పర్లేదు, ఎలాగైనా వేస్తారనమాట. బట్ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి రాస్తే మంచిదండి. తర్వాత స్టేట్ ది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో మీకు తెలిసిందే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. సో ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, లేదా దాన్ని డెస్ట్రాయ్ కూడా చేయలేము అనమాట. సో ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి మాత్రమే మార్చగలం. నెక్స్ట్ డ్రా ఏ డయాగ్రామ్ దట్ షోస్ ద వేవ్స్ షేప్స్ ఆఫ్ ఏ లౌడ్ అండ్ ఏ సాఫ్ట్ సౌండ్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. సో సేమ్ ఫ్రీక్వెన్సీతో ఉన్న సాఫ్ట్ ఇంకా లౌడ్ సౌండ్కి సంబంధించి డయాగ్రామ్ అయితే అడిగాడు అనమాట. చూడండి వేవ్ డిస్టర్బెన్స్ ఎలా ఉందో. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి వేవ్ డిస్టర్బెన్స్ అని. సో లౌడర్ సౌండ్కి ఎలా ఉందో, సాఫ్ట్ సౌండ్కి ఎలా ఉందో చూడండి. కొంచెం వేవ్ లెంత్ అయితే మనకి ఇక్కడైతే వేవ్ అయితే మనకి ప్రొజెక్షన్ అనేది పెరిగిందనమాట. సో టైం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. తర్వాత సబ్స్టెన్స్, మోలార్ మాస్, గ్రామ్స్ ఫర్ మోల్ అనే ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేసుకోండి గైస్. ఆన్సర్కి పేపర్ అయితే చివరిదాకా వస్తుంది. సో మీరు డీటెయిల్గా వీడియో అనేది చివరిదాకా చూస్తేనే ఆన్సర్కి పేపర్ ఫుల్గా చూడగలరు. సో మీరు ఫుల్గా చూడకుండా ఆన్సర్కి లేదు, సో ఇంకా ముందుగానే కామెంట్ చేస్తారనమాట. ఏంటంటే మీకు ఆన్సర్కి పెట్టండి అంటారు. మరి పెడితే మరి చూడాలి కదా. సో కనీసం ఒక 8 minutes మీరు అయితే కేటాయించుకోలేకపోతే మరి ఇంకా నేనేం చేయలేను అనమాట. అది మీ ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 9th క్లాస్ స్టూడెంట్స్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరము. సో మనకి 9th క్లాస్ స్టూడెంట్స్ అసలు సపోర్టే చేయట్లేదు. సో మీకు సపోర్ట్ చేస్తే నేను ఇచ్చేంత కంటెంట్ మీకు ఎవడు కూడా ఇవ్వడనమాట. సో ఇంతలాగా చెప్పి ఎంత చేసి ఎవడు పెట్టడు. సో కనీసం ఏదో ఒకటి ఇలా ఫోటోలు లాంటివి పెట్టేసి నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకున్నా పర్లేదు. సో కానీ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు నష్టపోకుండా కనీసం వాళ్ళకి మినిమం ఏదో ఒకటి తెలియాలి. ఏంటంటే ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు. సో మనకి ఏంటంటే చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు, ఇంకా తర్వాత మీడియంగా చదివే వాళ్ళు ఉంటారు. సో అసలు చదవని వాళ్ళకి వాళ్ళకైనా తెలియాలి కదా, ఏ క్వశ్చన్కి ఎలా రాయాలో కూడా పాపం తెలియని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా కనీసం మనం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోనే
ఇంత టైం కేటాయించి మరి మీకైతే పెట్టడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకోండి. 9th స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ వీడియోస్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి గైస్. ఇంకా ఈ వీడియోకి అయితే 1200 లైక్స్ కంప్లీట్ చేయండి. సో రిమైనింగ్ పేపర్స్ మీకు 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత కూడా మన ఛానల్లో అయితే మీకు 10th క్లాస్ సంబంధించి తెలుసు. 10th మీ 10th బ్యాచ్ అయితే అడగండి ఒకసారి. సో మన ఛానల్ నుంచే మోస్ట్ ఆఫ్ ది పేపర్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఖచ్చితంగా మీకు కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కదా. ప్రతి వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. సో హిందీ నా కొడుకులు ఇలాంటి వాళ్ళని మాత్రం సపోర్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళని మీరైతే సపోర్ట్ చేయరు. సో అది మరి ఎందుకో మరి నాకు కూడా తెలియదు అనమాట. అది మీకు వదిలేస్తున్నాను. మీకు పేపర్స్ కావాలంటే మాత్రం టైం టు టైం కరెక్ట్గా సపోర్ట్ అయితే చేయండి. లేదు మాకు ఎందుకులే అనుకుంటే అది మీ ఇష్టం. ఇంకా రిమైనింగ్ క్లాస్ వాళ్ళకి చేసుకున్నా సరిపోద్ది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఉంది చూడండి. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ అని, తర్వాత వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద కార్, ఇవన్నీ కూడా ఆన్సర్స్ అయితే ఇచ్చాను డీటెయిల్గా. ఇవన్నీ నోట్ చేసుకున్నా గైస్. సో ఇలాగా మీకు ఒక 8 minutes దాకా అయితే ఉంటుంది వీడియో. చివరి దాకా చూసి ఆన్సర్స్ అనేవి కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ అయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో ఇబ్బంది అయితే ఉండదు అనమాట. అన్ని ఆన్సర్స్ అయితే ఇచ్చేసాను. ఇది 17th B అయితే నేను ఆన్సర్ అయితే ఇవ్వలేదు గైస్. 17A అయితే ఆన్సర్ ఇచ్చాను. లేదు మేము 17BA రాస్తాం అనుకుంటే మీకు ఆల్రెడీ మీ యొక్క మెటీరియల్స్ ఉంటాయి కదా. సో ఏంటంటే